నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశాభివృద్ధి లక్ష్యంగా అడుగులేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీగా తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 19 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. 5గురికి ఉద్వాసన పలికారు. సహాయ మంత్రిగా ఉన్న ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదా లభించింది. దేశాన్ని ముందుకు నడిపించేవారిని ఏరుకోరి మోదీ తన జట్టులోకి తీసుకున్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. నేటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ప్రధాని సహా కేంద్ర మంత్రుల సంఖ్య 80కి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె. కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సి. నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు జూపిడి ప్రభాకర్రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ అంశాల విశ్లేషకులు. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పుడు కథనం. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. సహాయ మంత్రి ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదాతో పదోన్నతి లభించగా 19 మంది కొత్త వారికి చోటు దక్కింది. ఎన్డీఏ మిత్రపక్షాలైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన రామదాస్ అథవలే, అప్నాదళ పార్టీ నాయకురాలు అనుప్రియా సింగ్ పటేల్ సహాయ మంత్రులయ్యారు. కాగా నిహాల్ చంద్, రామశంకర్ కఠారియా, సన్వలాల్ జాట్, మన్సుఖ్ భాయ్ వాస్వా, కుందారియా ఈ 5గురు మంత్రులపైన వేటు పడింది. మొత్తానికి ఈ విస్తరణలో దళిత ఎంపీలకు ప్రాధాన్యం లభించింది. బడ్జెట్ లక్ష్యాలను, ప్రభుత్వ ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తుందని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముందు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అది అలా ఉంచితే కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పులలో త్వరలో జరగబోయే రాష్ట్రాల శాసనసభ ఎన్నికల దృష్ట్యే ప్రధానంగా కనిపించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లకు మంత్రివర్గ విస్తరణలో ప్రాముఖ్యత లభించింది. రాజస్థాన్కు 4, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లకు 3 వంతున, మహారాష్ట్రకు 2, కర్ణాటక, పశ్చిమ బంగా, అసోం, ఉత్తరాఖండ్లకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. కృష్ణసాగరరావు గారు, ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా 19 మంది మంత్రులను చేర్చుకొని తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మొత్తంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తీరుని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? పునర్వ్యవస్థీకరణ గురించి మాట్లాడే ముందు మీ ద్వారా, ఈటీవీ ద్వారా ప్రధానమంత్రి గారికి అభినందనలు. రెండవసారి ఈ పునర్వ్యవస్థీకరణ జరగడం. అదే కాకుండా ప్రకాష్ జవదేకర్ గారికి కూడా అభినందనలు. ఎందుకంటే వారు క్యాబినెట్ ర్యాంక్ వారికి ఇవ్వడం జరిగింది. మిగతా కొత్తగా వచ్చిన అందరూ యూనియన్ మినిస్టర్స్కి కూడా మీ ద్వారా అభినందనలు తెలుపుతున్నాం. పునర్వ్యవస్థీకరణ అన్నది అది రొటీన్గా జరిగే అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ. స్పెషల్గా మా గవర్నమెంట్లో, భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఉందో దానిలో పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ అన్నది, సిటిజన్ సెంట్రిక్ గవర్నమెంట్ అన్నది చాలా పెద్ద ఎత్తున ఫోకస్ కాబడుతూ ఉన్నది. అంటే గాంవ్, గరీబ్, కిసాన్, మజ్దూర్ అనే 4 ఎలిమెంట్స్ని ఫోకస్గా చేసుకుని ఈరోజు గవర్నమెంట్ నడుస్తూ ఉంది. కాబట్టి ఆ 2 సంవత్సరాలు అన్నవి అది చాలా ఎక్కువ కాదు, చాలా తక్కువ కాని సమయం. కాబట్టి ఈరోజు లీడర్షిప్ రివ్యూ, పర్ఫార్మెన్స్ రివ్యూ అన్నది ఒక సాంకేతికంగా మంత్రివర్గంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వాళ్ళపై. సో దానిలో వచ్చిన అవుట్కమ్స్ ద్వారా ఎవరిని క్యాబినెట్ ర్యాంక్ తీసుకుపోవడం, ఎవరిని వారి పదవుల నుంచి తప్పియడం, ఎవరికి కొత్త పదవులు తీసుకురావడం, అదే కాన్స్టిట్యూషనల్గా కూడా, రాజ్యాంగబద్ధంగా కూడా 64 మంది ఉన్న క్యాబినెట్లో ఈరోజు 82 వరకు మనకు వెసులుబాటు ఉంది. కాబట్టి అడిషన్ అంటే ఇది రీషఫుల్ కంటే, రీజిగ్ కంటే మనం దీన్ని ఎక్స్పాన్షన్ అనుకోవడం బెటర్. ఎందుకంటే క్యాబినెట్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది, యూనియన్ మినిస్ట్రీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది, క్యాబినెట్ని 1 నెంబర్తోనే ఎక్స్పాండ్ చేయడం జరిగింది, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని 19 మందిని ఎక్స్ట్రా తీసుకురావడం జరిగింది. దానిలో ఒక 5గురిని మాత్రమే పక్కకు పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదో చెడ్డోళ్ళని కాదు, కానీ వేగం, ప్రిసిషను, డెలివరీ ఈ 3 కూడా కరెక్ట్గా జరగకపోవడం వల్ల ఆ 5గురిని వారికి ఇచ్చిన అవకాశాన్ని నుంచి తప్పించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అంటే భారతదేశంలో భారత ప్రభుత్వం, ఒక భారత ప్రభుత్వం ఇంత నిక్కచ్చిగా పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్తోని ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లాగా డెలిగేషన్ చేస్తూ ఈరోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఇంక్లూజివ్గా మొత్తం జాగ్రఫికల్ ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్ ఇంక్లూజన్, సోషల్ ఇంక్లూజన్, జెండర్ ఇంక్లూజన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ మనం వాళ్ళకి ఇచ్చిన పునర్వ్యవస్థీకరణలో వాళ్ళకి ఇచ్చిన పదవులను చూస్తే ఎస్టీలకి 2, ఎస్సీలకి 5 ఇవ్వడం జరిగింది, 2 స్త్రీలను తీసుకోవడం జరిగింది, తర్వాత ఇంటెలిజెన్షియాని తీసుకోవడం జరిగింది, ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటలెక్చువల్ వాళ్ళని తీసుకోవడం జరిగింది, ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది, ఎక్స్పీరియన్స్, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న 7 సార్లు ఎంపీ టర్మ్స్ చేసిన, 5 సార్లు ఎంపీ టర్మ్స్ చేసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే 3 ఈలు అంటే ఒకటి ఎక్స్పీరియన్స్, ఒకటి ఎక్స్పర్టీజ్, ఇంకొకటి ఎనర్జీ.
అంటే యూత్ఫుల్నెస్ కోసం వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ 3 పారామీటర్స్తోని ఈరోజు ఒక ప్రొఫెషనల్గా ఒక సైద్ధాంతికంగా ఒక సాంకేతికంగా ఈరోజు భారత ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ఇదే టీంతో 2019 ఎలక్షన్లకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు నడుస్తూ పార్టీ పరంగా కూడా మేము రెడీ కావడం జరుగుతుంది. నరసింహారావు గారు, మోదీ జట్టు కొత్త కూర్పు ఎలా ఉందని మీరు భావిస్తారు? ముఖ్యంగా మోదీ రాజకీయ వ్యూహాన్ని ఏ విధంగా పరిశీలించాలి? మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కృష్ణసాగర్ అని చెప్పారు. చదువుకున్న వాళ్ళు, మేధావులు, పెద్ద రచయితలు, యువకులు వాళ్ళందరూ కూడా స్థానం ఇచ్చారు. పూర్వం అయితే ఒక మంత్రివర్గంలో మార్పులు చేయాలంటే ఒక క్యాబినెట్ వర్కింగ్ కమిటీయో, ఆ పార్టీ యొక్క వర్కింగ్ కమిటీయో, పెద్దలందరూ సంప్రదింపులు అట్లా సాగాయి. అధికారం అంతా నా దగ్గర కేంద్రీకృతం అవ్వాలనుకోవటం అది అభినందనీయమా, అభిలషణీయమా భారతదేశానికి? అధికార వికేంద్రీకరణ ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు అధికారం వస్తాం, రాష్ట్రాల నుంచి పంచాయతీలకు అధికారం వస్తాం కాదు. అధికార వికేంద్రీకరణ పిఎంఓ ఆఫీస్ నుంచి, పిఎం నుంచి మంత్రులకు రావాలి. ప్రభాకర్ గారు, ఇవాళ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకి ప్రాధాన్యం దక్కలేదు. ముఖ్యంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 కేంద్ర మంత్రులు ఉన్నారు. మాకు మంత్రి పదవులొద్దు, కేవలం నిధులిస్తే చాలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. మరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా పరిశీలించాలి? ఏపీ పరిస్థితి టోటల్గా భారతదేశంలో చూసినప్పుడు విడగొట్టబడిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. సో మేము సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎక్కువ కాలం కానీ ఎక్కువ టైమ్స్ కానీ నెగోషియేషన్ చేయాల్సిన అవసరం మా కన్స్ట్రక్షన్స్ మీద. సరే, ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఫైనాన్షియల్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఎంత వీలైతే అంత అసిస్టెన్స్ తీసుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు మోడీ గారి మీద ఉన్నటువంటి కొన్ని అభియోగాలు, ఈజ్ టోటల్లీ సెంట్రలైజ్డ్ మ్యాన్ అండ్ ఈ నెవర్ కేర్ ఎనీబడి అండ్ హీఈస్ అబోవ్ ది ఆర్ఎస్ఎస్ అనే దానికి ఇవన్నీ కాదు, నేను ఒక సిస్టంలో ఉన్నాను, ఈ సిస్టమ్ ప్రకారం జరుగుతూ ఉంది, నేను టోటల్లీ ఫర్ డీసెంట్రలైజేషన్ అండ్ టోటల్లీ ఫర్ సిస్టమ్ మెయింటెనెన్స్లో ఉన్నాము అని చెప్పడం కోసం ఐ థింక్ ఈ టీం తోటి 19 మందిలో ఒక 5 మందిని ఎస్సీస్ తీసుకొని, ఒక 2 ఎస్టీస్ తీసుకొని, అంటే ఇంకొక 2-3 సైకిల్ మీద వచ్చే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళని పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు, కాన్స్టిట్యూన్సీలో ప్రజలతోటి నిరంతరం సంబంధం ఉండేటువంటి వాళ్ళు, అండ్ ది పీపుల్ హూ నోస్, ది లీడర్స్ హూ నోస్ అండ్ ది వాల్యూ ఆఫ్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ అండ్ ఆల్, వీళ్ళందరినీ చేర్చుకోవటం వల్ల ఒక పెద్ద మెసేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ని రామ్దాస్ అథవాలేని చూస్తే, ఎస్సీస్ 5 ఉన్నప్పుడు కూడా రామ్దాస్ అథవాలే ఈజ్ అ జైంట్ ఫిగర్. అంబేద్కర్ పెట్టినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆయన నాయకత్వం వహిస్తూ ఈరోజు రాజ్యసభ నుంచి మోడీ గారి టీంలో రావడం జరిగింది. ఈయన్ని జస్ట్ లైక్ దట్ ఏదో ఎస్సీ లీడర్గానో మనం చూడలేం. రామ్దాస్ అథవాలే పాస్వాన్ తర్వాత, లేకపోతే కాన్షీరామ్ తర్వాత, లేకపోతే మన మాయావతి గారి తర్వాత, లేకపోతే ఈక్వలెంట్గా కాంటెంపరీగా పెద్ద ఫిగర్ అయినా. సో ఇలాంటి వాళ్ళు అందరినీ తీసుకోవటం వల్ల ఎలక్షన్ టీంని తయారు చేసుకోవటం ఒక ఎత్తు. రెండవది, ఐ థింక్ హీ వాంట్స్ టు సెండ్ ఎ మెసేజ్ టు ది సొసైటీ. ఈ 19 మందిలో మెజారిటీ ఎస్సీసు, తర్వాత ఎస్టీసు, తర్వాత మైనారిటీసు, ఆ తర్వాత రైటర్సు, తర్వాత సమాజాన్ని అర్థం చేసుకోవాలని కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా వీళ్ళతో పాటు పర్ఫార్మెన్స్ని టార్గెట్ పెట్టుకొని చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వీటితో పాటు ఇంకొక అంశం, నాకు వీళ్ళందరూ మెజారిటీగా దేర్ ఆల్ వెరీ వెరీ ఇండిపెండెంట్ క్యారెక్టర్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు. అవుట్ ఆఫ్ 19, 11 పీపుల్ దేర్ ఆల్ ఇండిపెండెంట్ నేచర్ కలిగినటువంటి లీడర్స్. వీళ్ళందరినీ తీసుకోవటంలో ఇది ఒక మెసేజ్. నేను ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో థింకర్స్ కావాలి, డైనమిక్స్ కావాలి అనే దానిలో చెప్పడంలో మోడీ, అంటే జనరల్గా మన పార్లమెంటరీ సిస్టమ్ ఇస్ ఎ క్యాబినెట్ అంటంతో డిస్క్రిప్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ ది స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్, ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఈరోజు చాలామంది ఆశిస్తూ ఉన్నారు ఇలాంటి కూర్పులు ఎప్పుడు జరుగుతాయని. అంటే ఎలక్షన్ ఇంకొక 3 years, అంటే లాస్ట్ ఇయర్ వదిలేద్దాం, ఓన్లీ 2 years ఉంది, 2 years అయిపోయింది. ఇవన్నీ తీసుకోవటం వల్ల దే ఆర్ ప్రిపేర్ ఫర్ వార్ అన్నట్టుగా సోషల్ ఈక్వేషన్స్ మొత్తాన్ని తీసుకొని, జాగ్రఫికల్ కండిషన్ తీసుకొని, మతాలు, రాష్ట్రాలు, కమ్యూనిటీ, ఎస్సీ, క్యాస్ట్, వీటన్నిటిని క్రోడీకరణే ఒక కూర్పుగా ఇక్కడ కనబడుతుంది. దామోదర్ ప్రసాద్ గారు, త్వరలో జరగబోయే రాష్ట్రాల శాసనసభ ఎన్నికల దృష్ట్యానే మోదీ మంత్రివర్గ విస్తరణ చేసినట్లుగా విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి సహేతుక కారణాలను ఏ విధంగా పరిశీలించాలి? 6 నెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత డిసెంబర్లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో ఈ రాష్ట్రాల్లో బీజేపీని అధికారులపై తేగలిగితేనే 2019లో మళ్ళీ
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగేది సుస్పష్టం. అందులోనూ 21 కోట్ల జనాభా కలిగినటువంటి యూపీ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ లేదా మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీని ఎదుర్కొని చిత్తు చేసి అధికారం చేజిక్కించుకోవడం బీజేపీకి రాజకీయంగా అత్యవసరం. అయితే వాస్తవ పరిస్థితి ఎలా ఉందంటే 2012 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 12% ఓట్లే వచ్చాయి. సమాజ్వాదీ పార్టీకి 29.3, బీఎస్పీకి 26% ఓట్లు వచ్చాయి. అందువల్ల కానీ తర్వాత క్రమంలో లోక్సభ ఎన్నికలు 2014 లోక్సభ ఎన్నికలలో 43% ఓట్లు బీజేపీకి వచ్చి 80 లోక్సభ స్థానాలకు గాను 71 స్థానాలు సొంతంగా బీజేపీ వెళ్ళి చరిత్ర సృష్టించింది. దాంట్లో సందేహం ఏమీ లేదు. కేంద్రంలో ఈనాడు సుస్థిరంగా సొంతంగా అధికారం ఒక మెజారిటీతో ప్రభుత్వం నిలబడుతుందంటే అది ఉత్తరప్రదేశ్ ఫలితాలే కారణం. ఎందుకంటే మిత్రపక్ష మతప్రార్థులకు 2 సీట్లు, 73 స్థానాలతో కీలక స్థానంలో ఉన్నట్టు గుండెకాయ లాంటిది ఒక యూపీ రాష్ట్రం. అందువల్ల అక్కడ గెలవాలంటే ఈ బహుజన సమాజ్ పార్టీ వెంట నడుస్తున్నటువంటి దళితులు కానీ, ఇతర వర్గాల బ్రాహ్మణులు కానీ, ఇతర వర్గాలను కానీ ఆకట్టుకోవాలంటే వారి ప్రాతినిధ్యాన్ని ఇతోధికంగా పెంచాల్సి ఉంది. అంతేగాక పంజాబ్లో కూడా దళితుల ప్రాబల్యం గణనీయంగా ఉంది. మహారాష్ట్రలో, అదేవిధంగా కర్ణాటకలో రమేష్ జిగ్నాగిని చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, 5 సార్లు పైగా ఎంపీగా ఉన్నారు, హోంమంత్రిగా కూడా పనిచేశారు. అందువల్ల అలాంటి నాయకుల యొక్క నేతృత్వంలో మరి 5 మంది ఎస్టీలని, 5 మంది బీసీలను, 2 ఎస్టీలను, బ్రాహ్మణులను, ఇద్దరు మహిళలను, అదే ముఖ్యంగా మనం సంతోషించాల్సిన వెంటనే నేను ఒక జర్నలిస్టు, పాత్రికేయునిగా అంతర్జాతీయ ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఎంజే అక్బర్ని తీసుకోవడం ఒక జర్నలిస్టుగా నేను హర్షిస్తున్నాను. అహ్లూవాలీ కూడా ఒక పంజాబ్లో ఆయన పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ నుంచి ఎన్నికైనప్పటికీ కూడా పంజాబ్లో కూడా ఆయన సేవలు అవసరమవుతాయి. కృష్ణసాగరరావు గారు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ ప్రభావం బడ్జెట్ ప్రాధాన్యాలపై ఉండే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వ్యాఖ్యానించారు. మరి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణల బాట పట్టినటువంటి ప్రభుత్వ పాలనపై ఈ విస్తరణ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? చాలా పెద్ద ఎత్తున ఉంటుందండి. ఎందుకంటే రిఫార్మ్ టు ట్రాన్స్ఫార్మ్ అనే ఒక స్లోగన్తో నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. అంటే రిఫార్మ్స్ అనేవి, సంస్కరణలు అనేవి సంస్కరణ కోసమే కాకుండా అది ప్రజల్ని స్పృశించే విధంగా సంస్కరణలు ఉండాలని, తర్వాత వారు ఇంకొక మాట కూడా నేను చెప్పడం జరిగింది మీడియా ఇంటరాక్షన్లో. వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను చేసిన రిఫార్మ్స్ కానివ్వండి, నేను చేసిన పని కానివ్వండి, దాన్ని వేరే విధంగా మీడియానో ఇంకోటో ఏదో మెచ్చుకోవడమో క్రిటిసైజ్ చేయడమో నాకు అనవసరమైన విషయం. కానీ ప్రజలు ఎప్పుడైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో, నా చేంజ్ని ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో, ట్రాన్స్ఫార్మ్ అవుతుందో వాళ్ళ లైఫ్స్, అప్పుడే నేను చేసిన పనికి సక్సెస్ అని నేను భావిస్తాను అని వాళ్ళు అనడం జరిగింది. సో అదే క్రమంలో వారి అంబిషన్ ఏదైతే ఉన్నదో, ప్రజల జీవితాలని స్పృశించడం, అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలని స్పృశించడం అనే ఒకే ఒక ధ్యేయంతో ఈరోజు ఈ మంత్రివర్గ విస్తరణ జరిగింది. సరే, రాజకీయాలు మనం ఎన్నెన్న దానికి అటాచ్ చేయొచ్చు. మనం చేసుకున్న ఈ పునర్వ్యవస్థీకరణకి భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ పార్టీ కాబట్టి గ్యారంటీగా పొలిటికల్ ఇంప్లికేషన్స్ అన్నవి మనం చేసే ప్రతి పనిలో ఉంటాయి, దానిలో ఏమి ఇష్యూ లేదు. కానీ మనం గవర్నమెంట్ని, పార్టీని విభజించి చూడాల్సిన అవసరం కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ డీసెంట్రలైజ్ కాలేదు అనే వాళ్ళకి చాలా చిన్న సమాధానం ఏంటంటే, ఎప్పుడైతే డీసెంట్రలైజ్ కాదో, ఇంతకుముందు మనం యూపీఏ ప్రభుత్వాలు చూసాం. అక్కడ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని విమర్శించడం ఇంకా హాస్యాస్పదంగా ఉన్నది. అక్కడ సెంట్రలైజేషన్ ఎట్లుంటుంది అంటే, ప్రైమ్ మినిస్టర్ చేతిలో కూడా పవర్ ఉండదు, వేరే వాళ్ళ దగ్గర ఎక్కడనో ఫ్యామిలీలో పవర్ ఉంటుంది. 10 జనపథ్ నుంచి వాళ్ళు ప్రభుత్వాలను నడిపిస్తారు. వాళ్ళ లెక్క ఏంటంటే అదే డీసెంట్రలైజేషన్. కానీ అసలు డీసెంట్రలైజేషన్ అంటే మంత్రిత్వ శాఖలు స్వతంత్రంగా పనిచేయడం, పాలసీ డెసిషన్స్ తీసుకోగలగడం. తీసుకోలేదని మనం ఎట్లా అనగలుగుతాం? ఇప్పుడు కోల్ ఆప్షన్ కానివ్వండి, తర్వాత ఎనర్జీ ఆప్షన్, 2G ఆప్షన్ కానివ్వండి, అవి 10 సంవత్సరాలుగా మూలబడిన వాటిని తీసి మేము ఆప్షన్ చేయగలిగాం ఇమీడియట్గా ఫస్ట్ ఇయర్లోనే. దాని తర్వాత రహదారుల పునర్వ్యవస్థీకరణ, రీహాబిలిటేషన్ ఆఫ్ సో మెనీ ఆఫ్ హైవేస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, దగ్గర 5.5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ని రిలీజ్ చేయడం ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ద్వారా 24/7 మా మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. మీరు లిస్టు తీసుకుంటే అది ఎంఈఏ కానివ్వండి, కోల్ అండ్ ఎనర్జీ మినిస్ట్రీ కానివ్వండి, హోమ్ మినిస్ట్రీ కానివ్వండి, అది మీరు పీయూష్ గోయల్ గారి ఎనర్జీ కోల్ కానివ్వండి, ఏదైనా స్మృతి గారి హెచ్ఆర్ మినిస్ట్రీ కానివ్వండి, ఏవైనా కూడా ఒకరికొకరు పోటీ పడుతూ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఇంకా కేంద్రీకృతం అయింది అంటే ఆ కేంద్రీకృతం అనే కన్సెప్ట్ అర్థం కాక మాట్లాడడం తప్పించి వేరేదేం లేదు. ఇంకొక విషయం మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎక్స్పాన్షన్కి, ఇప్పుడు ఏ టీం అయినా, ఏ సక్సెస్ఫుల్ టీం అయినా కూడా ఆ సక్సెస్ అన్నది అక్కడ దానిలో ఉన్న టీం మెంబర్స్ మీద ఆధారపడుతుంది. వాళ్ళు కరెక్ట్గా ఉంటే టీం సక్సీడ్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఎడ్యుకేషనిస్ట్ని కానివ్వండి, ఎక్స్పర్ట్స్ని కానివ్వండి, అకాడమిషియన్స్ని కానివ్వండి,
తర్వాత ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకురావడం కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేయడం. ఎందుకంటే మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ రాకుండా ఆడవాళ్ళని కూడా తీసుకురావడం, స్త్రీలను కూడా పెద్ద పెద్ద నాయకులను తీసుకొని వాళ్ళ మంత్రులు చేయడం కానివ్వండి, మైనారిటీస్ నుంచి మంత్రులు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక లార్జర్ దాన్ పార్టీ గోల్స్, పొలిటికల్ గోల్సే కాకుండా భారతదేశాన్ని తలమానికం చేసే, ప్రపంచంలో తలమానికం చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోయే క్రమంలో నరేంద్ర మోదీ గారు తీసుకున్న డెసిషన్స్. దీనికి ప్రతిపక్షాలు, విమర్శకులు ఎంత అన్నా కూడా రేపు రాబోయే 2019 ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో కానివ్వండి, తప్పకుండా కూడా ప్రజలు వాటికి రిజల్ట్స్ చూపిస్తారు. నరసింహారావు గారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో అధిక ప్రాధాన్యం లభించింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు సంబంధించి ఈ మంత్రివర్గ విస్తరణ ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎన్నికలకి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులకి ఇక్కడ మంత్రివర్గ విస్తరణకి సంబంధం ఏముంటుంది అసలు? వాళ్ళ కేంద్రీకృతమైందా లేదా అంటే ఒకే ఒక చిన్న విషయం, కృష్ణసాగర్ గారు ఇందాక మీరు చెబుతున్నారు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 శాఖల్లో కీలకమైన నిర్ణయాలు, విధాన నిర్ణయాలు అక్కడ మంత్రులు ఎవరైనా తీసుకున్నారు ఇప్పుడు దాకా? దేశ రూపురేఖలు మార్చే శాఖలు 3: విద్య, వైద్యం, వ్యవసాయం. ఈ 3 మీద ఆయన ఏం చేస్తున్నారు? మిగతా మంత్రులంతా కూడా మామూలుగా సెక్రటరీ అలా పనిచేస్తారు, అలా పనిచేస్తున్నారు. రోడ్లు వేస్తాకి ఇంత నిధులు క్యాబినెట్లో మొట్టమొదటి పేర్కొంటే దాని ప్రకారం ఎలా పూర్తి చేయాలని చూస్తారు. మామూలు చేస్తాం కాదు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్వాతంత్రం ఎవరికైనా ఉందా? ఎవరికైతే స్వతంత్ర నిర్ణయాలు ఉంటాయో, ఎవరైతే స్వతంత్రంగా ప్రజల సమస్యలు మేము పరిష్కరించుకోగలం అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి మంత్రివర్గంలో చోటిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. విమర్శ అతిశయం కాకూడదు. అదే విమర్శ పాలసీ పెరాలిసిస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 టర్ముల ప్రభుత్వంలో పెద్దగా మనం అంత కఠినత్వం చూడలేదు. కానీ పర్ఫార్మెన్స్ ఎవరైనా నడిచే ఎడునే పొడుస్తారంటారు కదా, అదే పరిస్థితి నడుస్తూ ఉన్నది భారతదేశం. వ్యవసాయానికి వస్తే నష్టపరిహారాన్ని 50% పెంచడం కానివ్వండి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా తగ్గించడం, ఇవన్నీ పథకాలు కాదు, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యే విషయాలు. యూరియాని వాటి ప్రొడక్షన్ పెంచడం కానివ్వండి, వాటి అవైలబిలిటీ పెంచడం కానివ్వండి, వాటిపై వేపమందు ట్రీట్మెంట్ ఇచ్చి ఇండస్ట్రియల్ యూజ్కి పనికి రాకుండా చేయడం కానివ్వండి, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అని ఒక వేదిక తయారు చేసి దాంతో మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచడం కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటి కోసం వాటి నిధులు ఇవ్వడం కానివ్వండి, 3.5 లక్షల కోట్ల అవుట్లేస్ ఓన్లీ అగ్రికల్చర్ కోసం పెట్టడం కానివ్వండి బడ్జెట్లో. ఇవి అతిశయోక్తులు కాదు, చెప్పేవి కావు, ఇవి చేసే పనులు. తర్వాత వైద్యం గురించి వస్తే ఈ AIMSని ప్రతి స్టేట్కి ఇవ్వడం కానివ్వండి, ఔషధ అని చెప్పి జనరిక్ మందుల దుకాణాలని దేశం మొత్తం పెట్టడం కానివ్వండి, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఎవరైతే ప్రజలు అఫోర్డ్ చేయలేరు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ, అట్లాంటి పలు కార్యక్రమాలు ఇప్పుడు చెప్తే ఒక కంప్లీట్గా 1 hour కూడా సరిపోని కార్యక్రమాలు ఆ కార్యక్రమాలని చేసి చూపించారు. అట్లే మీ విద్యారంగంలో కూడా ఉన్నాయి. చెప్పాలంటే నేను అనేది ఏంటంటే, విమర్శ చేయడం, సద్విమర్శని తప్పకుండా కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మంచి చేసేటప్పుడు ఆ మంచిని కూడా గుర్తించి అది మంచి అని చెప్తే బాగుంటుందని నేను భావిస్తాను. ప్రభాకర్ రావు గారు, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అనేది మోదీ నినాదం. మరి ఈ పరిస్థితుల్లో కొత్తగా మంత్రివర్గంలోకి 19 మంది చేర్చుకున్నారు. ప్రతిభగే పట్టం కట్టినట్టుగా స్పష్టం అవుతోంది. మరి మోదీకి ఈ కొత్త జట్టు మంత్రివర్గం ఏ మేరకు సహకరించే అవకాశం ఉంది? ప్రపంచాన్ని మొత్తం తిరిగి చూస్తున్న నేపథ్యంలో మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశం ప్రతినిధిగా ప్రపంచం గుర్తించబడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి. అదేవిధంగా గ్లోబ్ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 10-12 దేశాల్లో బహిరంగ సభలు నిర్వహించగలిగినటువంటి కెపాసిటీ కలిగిన నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. సో ప్రపంచాన్ని చూసిన తర్వాత లోకల్గా ఎలాంటి నాయకత్వం ఉండాలి, ఈ దేశం అనుకున్నట్టుగా శరవేగంగా ముందుకు వెళ్ళాలంటే అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సో టు రీచ్ ది అన్రీచ్డ్ ఏరియాస్, వీటికి ఎలాంటి నాయకత్వం అవసరం అవుతుంది? ఇట్స్ విత్ ఇన్ ద పార్టీ దే హ్యావ్ టు సెలెక్ట్ ఆర్ ది కోalition. ఇప్పుడు గుజరాత్ నుంచి ఒక 3, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక 2, రాజస్థాన్ నుంచి ఒక 3, అంటే ఇది ఎలక్షన్ క్రైటీరియా మాత్రమే కాకుండా ఒక పెద్ద మెసేజ్ ఇక్కడి నుంచి పోతున్నట్టుగా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంకులు ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఇదిగో మీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం నాతోనే ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఊరకలేరు, వీళ్ళని మేము నాయకులుగా మీకు మళ్ళీ పంపిస్తున్నాం పాలసీ డెసిషన్స్. పర్సనాలిటీస్గా మనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా దేర్ ఇండిపెండెంట్ నేచర్ కలిగినటువంటి క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్ని మనం అనలైజ్ చేసినప్పుడు వీళ్ళు ఏమవుతారంటే ఇండిపెండెంట్గా వర్క్ చేయగలుగుతారు, అవసరమైతే ప్రధానమంత్రిని ఒప్పించగలుగుతారు. అంటే ఎలక్షన్స్ కాబట్టి కొన్ని అంశాల్లో రిజిడ్గా ఉన్నటువంటి సెంట్రలైజ్డ్ వ్యూస్తో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే లీడర్స్ కానీ ఎలక్షన్స్లో కాస్త లివరేజ్లోకి వచ్చేసి వీళ్ళే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ఆయా వర్గాలకి, ఆయా జనాలకి, ఆయా ప్రాంతాల్లో ఆ లీడర్స్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది.
సో ఇప్పుడు ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి ఒక రీసెంట్ వరల్డ్ వ్యూ ఒకటి ఏదైతే ఉందో, ఈ వరల్డ్ వ్యూని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావడం కోసం ఈరోజు ఈ లీడర్షిప్ అనేది నాకు తెలిసి ఒక అట్లీస్ట్ 100% కాకపోయినా 50% అయినా పనిచేస్తుంది. సో ఒక రాజకీయ పార్టీ 2 నుంచి దాదాపు ఎదిగినటువంటి ఒక రాజకీయ పార్టీ ఈరోజు ఎదిగిన తర్వాత స్టాండ్ అవటం కోసం, ఇది నాకు ఈ డెసిషను మోడీ గారు ఒక్కడే తీసుకున్నట్టుగా నాకు కనపట్టలేదు. అక్రాస్ ది ఆర్ఎస్ఎస్ తో ఉన్నటువంటి ఈ లీడర్షిప్, వీళ్ళందరినీ మంత్రి పదవులు ఇస్తున్నటువంటి వాళ్ళు, ఇవ్వలేకపోతున్నటువంటి వాళ్ళు, మళ్ళీ చూద్దాం అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ క్యూ కట్టారంటే అమిత్ షా ఇంటికి క్యూ కట్టారు. ఇది ఒక మెసేజ్ ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఒక పార్టీ లైన్ అండ్ గవర్నమెంట్ లైన్, ఈ రెండింటిని క్లబ్ చేసి, కోఆర్డినేట్ చేసి, సింక్రనైజ్ చేసి ఒక కెమిస్ట్రీని ఈ దేశం మీదకి పంపిస్తున్నాం. మేము మోర్ డెమోక్రటిక్ అండ్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, మా పార్టీ విత్ ఇన్ ద లిమిట్స్. అంటే మాకు ఇంకొక అవుట్ సైడ్ ఏజెన్సీ ఉన్నా, లేకపోతే కిచెన్ ఇదున్నా, వాళ్ళందరినీ సంప్రదించినప్పటికి కూడా మేము వీళ్ళందరికీ ఆయా వర్గాలకి మా క్యాబినెట్లో అవకాశం ఇస్తున్నాం అనేది, ఇది నాకు తెలిసి పొలిటికల్గా చాలా పెద్ద మెసేజ్ని పంపుతుంది. దామోదర్ ప్రసాద్ గారు, ఇప్పుడు 80 మందితో మోదీ మంత్రివర్గం భారీ స్థాయిలో రూపుదిద్దుకుంది. మరి ఈ పరిస్థితుల్లో రాబోయే 3 సంవత్సరాల్లో పరిపాలనలో ఎంతటి వేగాన్ని మనం చూడవచ్చు? ప్రజలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాలు వాళ్ళ ఇళ్లకు చేరాలి. ఎందుకంటే ఇది మన విద్య, వైద్యము, వ్యవసాయము, పారిశ్రామిక రంగం, ఈ ఆర్థిక సంస్కరణలు మరింత వేగం పట్టింది. ఈ దేశంలో విస్తారంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు, వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలకు, కార్మిక వర్గానికి, ఇతర గ్రామీణ రంగంలో ఉన్నటువంటి చేతి వృత్తుల వారికి, వీళ్ళందరిలోనూ నైపుణ్యం పెంచి ఉపాధిని పెంచుతామనేటువంటి హామీ ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చారు. దాదాపు 30కి పైగా పథకాలు రూపొందించడం, బాగున్నాయి పథకాలన్నీ, చాలా పథకాలు అమలు జరిగితే బీజేపీకి మరొక 5 ఏళ్ళు అధికారం ఇస్తారంలో సందేహం లేదు. ఇప్పుడు భారీ మంత్రివర్గాన్ని చేకూర్చుకున్నారు. ఇందులో వివిధ వర్గాల వరకు సామాజిక సమతౌల్యాన్ని పాటిస్తామని ఆ రకంగా ఇచ్చారు. అది అభిలషణీయమే, మంచిదే. సంక్లిష్టమైన భారత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వరూపంలో ఇవన్నీ అవసరమే అయినప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసి సత్ఫలితాలు సాధించే విధంగా మనం చేయాలి. కులం, మతం, ప్రాంతం, ఇతర రాజకీయ అనివార్యతలున్న ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ విస్తరణలో ప్రతిభకే పట్టం కట్టారు. పనిచేసి ఫలితాలు సాధించే వారికే జట్టులో అవకాశం కల్పించారు. పాలనా వ్యవహారాన్ని గాడిలో పెట్టి సంస్కరణలకు ఊపిరిచ్చే దిశగా జట్టును ఏరికోరి ఎంపిక చేసుకున్నారని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.